కాశ్మీర్ ఒక పెద్ద పరీక్ష నరేంద్ర మోడీ సర్కార్కి. ఎందుకయ్యా అంటే ఆర్టికల్ 370/35 తీశాక జరుగుతున్న ఎన్నికలు. వాస్తవంగా మన పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితమే వచ్చింది, కాకపోతే అక్కడ మరొక కష్టమైన ఫలితం కూడా వచ్చింది. వేర్పాటు అంటే కుటుంబ పార్టీలను పక్కన పెట్టారు ప్రజలు. అదే సమయంలో వేర్పాటువాద పార్టీతో వేర్పాటువాదికి ఓట్లేసి గెలిపించారు. ఇలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి చాలా కీ పాయింట్ అని చెప్పాలి. ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం వల్ల ఏంటంటే కాశ్మీర్లో విజయం సాధిస్తుందా లేదా. ఎందుకంటే హర్యానా కన్ఫ్యూజన్గానే ఉంది. హర్యానా కాంగ్రెస్ పార్టీ ఊపు తెచ్చుకుంది, అక్కడ గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కాశ్మీర్ అంటే 2 రాష్ట్రాలకి జరుగుతున్న ఎన్నికల్లో 2 కూడా 90 స్థానాలకి జరుగుతున్న ఎన్నికలు. అందులో అతిపెద్ద ప్రయోగం చేసినటువంటిది జమ్మూ కాశ్మీర్. అయోధ్యలో కనుక అంతా చేస్తే చివరికి అయోధ్యలోకి సంబంధించినటువంటి ఫైజాబాద్ నియోజకవర్గంలో ఓడిపోతే ఎట్లాంటి నెగిటివ్ ఫీల్ ఉందో, చర్చ జరిగిందో చూస్తున్నాం. ఇప్పుడు అట్లాంటిది ఇక్కడ అవుతుందా ఏంటనేది చూడాలి, ఏం జరుగుతుందో చూడాలి.